జనసేన నేత గురాణ అయ్యల మీద అయితే నిన్న మధ్యాహ్నం గుర్తు తెలియని వ్యక్తులు అయితే దాడి చేయడం జరిగింది. ఆయన ఇప్పుడు ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. అసలు దాడి ఎవరు చేశారు, దాని వెనక కారణాలు ఏంటి అనేవి విషయాలన్నీ తెలియజేస్తాను, చూడండి. నిన్న మధ్యాహ్నం 3 ఆ టైంకి ఒక ఫ్యామిలీ మా ఇంటి మీదకి అంటే తిట్టుకుంటూ మా ఇంటి మీద రావడం జరిగింది. వచ్చి మా మిస్సెస్ ని మా అమ్మని తిడుతున్నారు. అంటే చెప్పలేని భాషలోనే తిట్టడం జరిగింది. తిడుతుంటే నేను మేడ మీద ఉన్నాను, కిందకి దిగి దేనికి తిడుతున్నారని చెప్పేసి వాళ్ళని ఇంట్లో నుంచి పంపించడానికి పుష్ చేయడానికి ట్రై చేశాను. ఈ లోపు వాళ్ళ మీద సైడ్ నుంచి వచ్చి అటాక్ చేశారు. అటాక్ చేస్తే కింద పడిపోయాను. ఆ తర్వాత నా మీద పేపర్ మీద కాల్ వేసి తొక్కడం చేసి ఈ లోపు తోసుకొని మళ్ళీ రావడం. ఈ లోపు మా మిస్సెస్ మా ఇంట్లోనే పనిచేస్తుంటారు, మా అమ్మ కేర్ టేకర్ ఆవిడ వచ్చి పుష్ చేయడానికి చూస్తే ఆవిడని కూడా కొట్టేశారు. ఆవిడ కూడా ఓపీ తీసుకోవడం జరిగింది. నిన్న ఎమ్మెల్సీ చేసి కంప్లైంట్ అది ఇవ్వడం జరిగింది. అంటే ఈ విధంగా మా మీద అటాక్ చేశారని చెప్పేసి పోలీసులు ఈ పనిలో ఉన్నారు. ఏంటి ఇది దీని వెనకాతల పొలిటికల్ ఎజెండా ఉంది అనేది అయితే నా భావన ఖచ్చితంగా. ఎందుకంటే వైసీపీ వాళ్ళతోటే వీళ్ళు ఎప్పుడు తిరుగుతూ ఉంటారు అనమాట. అక్కడ మీ కార్పొరేటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకా మనుషులు వాళ్ళే వీళ్ళు ప్రేరేపించి పంపించారు అనేది నా తాలూకా గట్టి నమ్మకం. ఎందుకంటే ఇంతకుముందు కూడా వీళ్ళు రావడం అంటే ఇంచుమించు వీళ్ళు ఒక అబాండెడ్ ఫ్యామిలీ లాంటి వాళ్ళు. వీళ్ళని ఎవరు పట్టించుకోరు. ఎవరైనా ఏదైనా అంటే రోడ్డు మీదకి వచ్చి నానా బూతులు తిడతారు. ఆవిడ ఒక స్త్రీ అయ్యింది కూడా మగవాళ్ళ మీదకి రావడం, కలబడడానికి ప్రయత్నం చేయడం అలాంటి క్యారెక్టర్ వాళ్ళు. సో ఆ పెంపకం కూడా అలాగే ఉంది. ఆ అబ్బాయి కూడా మొన్న గంజాయి కేసులో బెయిల్ మీద ఉన్న అబ్బాయి వాళ్ళ కొడుకు కూడా. సో ఈ నేపథ్యం ఉన్న ఫ్యామిలీని వీళ్ళు రెచ్చగొట్టి కావాలని మా మీద పంపించారు అనేది మా డౌట్. పాత గొడవలు ఏంటంటే టెంపుల్ కి సంబంధించి ఇష్యూ అవుతుంది. టెంపుల్ తలకు ఫండ్స్ గురించి మాట్లాడుకోవడం ఇది జరుగుతుంది. ఈ మధ్యన మా మిస్సెస్ కూడా కొంచెం పొలిటికల్ గా యాక్టివేట్ గా తిరుగుతుందన్నమాట. మేబీ ఇది కూడా ఒక రీజన్ అని అనుకుంటున్నాను. జనసేన జిల్లా స్థాయి నాయకులు గురాణ అయ్యల గారి మీద అయితే దాడి చేయడం, అది ఒక చిన్న గుడి విషయంలో వివాదము, అక్కడ ఉన్నటువంటి వేరే పార్టీకి చెందిన వారైతే ఇది చేశారు అని చెప్పేసి అనుమానంగా ఉందని, దీనికి సంబంధించి ఆల్రెడీ పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇవ్వడం జరిగిందని చెప్పేసి ఇప్పుడు ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అయితే ఆయన తెలియజేశారు. బీబీసీ ఆన్ టీవీ, విజయలక్ష్మి, విజయనగరం నుంచి.